26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. అలాగే చిన్న చిన్న విషయాల్లో సమస్యలు పెంచుకోకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు ధైర్యంతో కొన్ని కీలకమైనటువంటి పనులు చేపడుతుంటారు. ఆచితూచి వ్యవహరిస్తూ నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. ఇతరుల యొక్క సలహాలు మేలు చేస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. మిథున రాశి వాళ్లకు శుభవార్తలు అందుతుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రయాణాలు తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి భుజంగ స్తోత్రమును పారాయణం చేయాలి. కర్కాటక రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో మనోబలాలు తగ్గకుండా చూసుకోవాలి. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. సాంఘిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు తాము చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ముందడుగు వేస్తుంటారు. వాటిని అధిగమిస్తారు. అలాగే స్నేహితులతో పలు కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి పని భారాలు పెరుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కాశీ విశాలాక్షి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు తాము చేపట్టిన పనులు పెద్దవారు సహకరించటం వలన పూర్తి చేసుకోగలుగుతారు. ప్రయాణాల్లో అలసట పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య భావనలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి. తులారాశి వారు ఇతరుల నుండి సహకారాన్ని పొందుతుంటారు. స్నేహితులతో, బంధువులతో కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. వ్యాపార కార్యక్రమాలు నిలకడగా ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించండి. వృశ్చిక రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో, మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారో వారికి దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారికి అర్చన నిర్వహించండి. ధనుస్సు రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యమైనటువంటి పనుల్లో అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. క్రమశిక్షణతో వ్యవహరించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. మకర రాశి వారు వివిధ రూపాల్లో ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ కష్టపడి పనిచేస్తారు. పరిచయాలు ఉపయోగపడుతుంటాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామార్చనను నిర్వహించండి. కుంభరాశి వారు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. నూతనమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల ప్రయాణాల గురించి ఆలోచనలు చేస్తుంటారు.
ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారికి సంపెంగ పుష్పాలను సమర్పించండి. మీనరాశి వారు తాము చేపట్టే పనుల్లో అనుకూలతలు పెంచుకుంటారు. ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. సాంఘిక పరమైనటువంటి ఒత్తిడిని అధిగమించాలి. విందు వినోదాలు ఉంటుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూతితో అర్చించండి.